నమస్కారం. గురుగారు మీ పేరు గురుగారు? నన్ను హిమాలయ స్వామి అంటారు. స్వామివారి గోశాల వ్యవహారాలు నైవేద్యం వాటిలో ఉన్నాము. అయితే ముఖ్యంగా ఈరోజు భోజనం చేసినప్పుడు చాలా శుచిగా శుభ్రంగా చాలా నాణ్యతతోటి ఉంది. చాలా మనకి పంచభక్ష పరమాణాలు అనేది మనకి వేదాల నుంచి వస్తూ ఉంది. దానికి ప్రతిరూపంగా మన వాళ్ళు ఒక వడ ఇవ్వడం అనేది ఇంకా స్పెషల్గా అనిపిస్తూ ఉంది. అలాగే డోనర్స్ కూడా చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. రామకృష్ణ గారు ఏదో ఈరోజు 44 lakhs డొనేట్ చేసినట్టు కూడా గమనించాను నేను అక్కడ. నిజానికి మనకి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సాంబార్లో కూడా చాలా నాణ్యత పెరిగింది. అంటే ఈ 10 నెలల కాలంలో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి గురుగారు తిరుమల తిరుపతి దేవస్థానంలో? ఆల్మోస్ట్ ఆల్ చాలా అడ్మినిస్ట్రేషన్ మాత్రం చాలా పవర్ఫుల్గా నడుస్తుంది. మనం ఆహారం మనం తీసుకునే స్వామివారి ప్రసాదంలోనే రసం దగ్గర నుంచి సాంబార్ దగ్గర నుంచి మీకు ప్రతిదీ చట్నీ దగ్గర నుంచి కూడా ఈవెన్ నేను ఈరోజు గమనించిన దాంట్లో ఇంతకుముందు కొంచెం వాడిపోయిన మన అరిటాకులు చూసేవాళ్ళమి. ఇప్పుడు అది కాదు, చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా నీట్గా ఉన్నాయి, చాలా క్లీన్గా ఉన్నాయి. వ్యవస్థ కూడా చాలా చక్కగా బ్రహ్మాండంగా నడుస్తుంది. ఇంకా కొంచెం వెంకయ్య చౌదరి నాకు దగ్గర మిత్రుడు కూడా, క్లాస్మేట్ కూడా, కానీ చాలా ఎఫెక్టివ్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాడు తను. అలాగే సార్ కూడా ఇప్పుడే నేను చూశాను, చైర్మన్ గారు కూడా కొంచెం పరిచయం ఉంది. కాకపోతే చాలా ఈరోజు వాళ్ళు పర్సనల్ విజిట్ చేసి మరి ఇంకా కొంచెం నాణ్యతను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉన్నారు. అలాగే మనకి భక్తులు కూడా చాలా సంతోషపడుతున్నారు. చాలామందిని కూడా నేను అడుగుతున్నాను ఎలా ఉంది ఏందని. ఇది నిజంగా ఒక శుభదాయకం. అట్లాగే పవిత్రమైన ఈ అన్న ప్రసాదాలకి అంటే భక్తులు ఇక్కడ తృప్తికరంగా భోజనం చేసే ఏర్పాట్లు అయితే ఉన్నాయి అన్ని. అవునండి, చాలా చక్కగా. ఎందుకంటే ఇంతకుముందు కూడా నేను ఆల్మోస్ట్ ఆల్ చిన్నప్పటి నుంచి తిరుమల అనేది నాకు ఒక ఇంటి దైవంగా, ఇంటి ఎలవేల్పుగా భావించి వస్తూ ఉంటాము. అయితే ఇక్కడ హతిరాంబాబు మఠంలో ఉంటున్నాను ఇప్పుడు నేను కొన్ని కార్యక్రమాలు స్వామివారికి సేవలో భాగంగా. కాబట్టి చాలా బాగుంది. ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా నాణ్యత పెరిగింది. ఇలాగే కంటిన్యూ చేయాలని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్కడి నుంచి వస్తున్నారు బ్రదర్? బెంగళూరు. ఓకే, భోజనం చేశారు కదా, ఎలా ఉంది? సూపర్ గా ఉంది. బెంగళూరులో కూడా ఇలా ఫుడ్ దొరకదు. తృప్తిగా తిన్నారా? ఆనందంగా, కడుపు నిండా. ఓకే, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము చిత్తూరు. చిత్తూరు. స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు కదా, ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది, చాలా శుభ్రంగా ఉంది, మంచి పద్ధతిలో ఉంది. ఓకే, తినడానికి చాలా రుచికరంగా కూడా ఉంది. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? చాలా బాగుంది. ఓకే, టీటీడీ ఏర్పాట్లు కానీ సదుపాయాలు వస్తువులు ఎలా ఉన్నాయి ఇక్కడ? చాలా బాగున్నాయి. బాగుందా భోజనం? బాగుంది. లాస్ట్ టైం ఇంతకు ముందు ఏదో ఒక ఇష్యూ అయింది కదా, దాంతో పోలిస్తే ఇప్పుడు చాలా బెటర్ అయింది. రైస్ కూడా బాగుంది, అన్ని బాగుంది. ఇది వడ కూడా ఇప్పుడు ఇంతకు ముందు పెట్టానా లేదు నాకు తెలియదు, ఇప్పుడు బాగుంది, అన్ని బాగుంది. ఓకే, మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? చిత్తూరు. ఓకే, స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు కదా, ఎలా ఉంది? బాగానే ఉంది. బ్రదర్ ఎక్కడి నుంచి వస్తున్నారు? మెదక్ నుండి వస్తున్నాను బ్రదర్. ఓకే, స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు కదా, ఎలా ఉంది? చాలా రుచికరంగా ఉంది. ప్రీవియస్ గవర్నమెంట్తో పోల్చుకుంటే ఈ గవర్నమెంట్లో చాలా కేర్ తీసుకొని బాగా క్వాలిటీ పెంచారు. పాత గవర్నమెంట్లో ఏంటంటే రైస్ అంతా బ్రోకెన్ పీసెస్గా తినలేకపోయారు. చాలామంది అయ్యప్ప స్వామి భక్తులు కానీ చాలా గోలగోలు చేసినా ఎవరు పట్టించుకోలేదు. ఈ గవర్నమెంట్లో చాలా బాగా చేస్తారు. నాణ్యత కానీ శుభ్రత విషయంలో బాగుందా? చాలా క్లీన్లీనెస్ లో ఇంకా పెంచారు. వాష్రూమ్స్ గానీ అవన్నీ చాలా నీట్ గా ఉన్నాయి. ఓకే, లడ్డు గానీ స్వామివారి దర్శనంకి సంబంధించిన ఏర్పాట్లు కానీ సదుపాయాలు కానీ వస్తువులు కానీ అన్ని ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయి బ్రదర్, కానీ కొంచెం బ్రేక్ దర్శనం టైమింగ్ కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. సామాన్య భక్తులని బాగానే చేస్తున్నారు ఆయన. బ్రేక్ దర్శనం అనేది ఇంకో 1-2 hours తగ్గిస్తే ఇంకా సూపర్. ఓకే, వడ ఏర్పాటు చేశారు కదా ఇప్పుడు స్వామివారి అన్నప్రసాదంలో, ఎలా ఉంది? చాలా రుచికరంగా ఉంది. బయటికంటే ఆ క్వాలిటీ ఆఫ్ వాళ్ళు యూజ్ చేస్తున్న క్వాలిటీ కానీ సూపర్ బాగుంది. స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు కదా, ఎలా ఉంది? చాలా బాగుందండి. వడ కూడా స్పెషల్, చాలా బాగుంది. ఇక తిండి భోజనానికి అయితే ఎటువంటి లోటు లేదు. సేవా సదన్ కూడా చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. అంటే నాణ్యత విషయంలో కానీ రుచి విషయంలో కానీ ఎలా ఉంది? మొత్తంగా చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది. తృప్తిగా తిన్నారా? మరి తృప్తిగా తిన్నామండి. మేము ఇన్ని సంవత్సరాల నుంచి సేవకు వస్తున్నాం, కానీ ఈ సంవత్సరం ఇంకా చాలా బాగుంది. చాలా ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నాం. స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు కదా, నాణ్యత ఎలా ఉంది? బాగుందండి, బాగుంది. వడ బాగుంది. ఓకే, వడ కూడా ఇచ్చారా? ఇచ్చారు. ఓకే, ఏమేమి ఉన్నాయి? వడ, పరమాన్నం, కొబ్బరి పచ్చడి, ఓకే, ఒక కర్రీ, సాంబారు, రసం.
ఓకే, తినడానికి టైం ఇచ్చారా మంచిగా? అవును ఇచ్చారండి, బాగా చేశారండి, బాగా చేశారు. ఓకే, అంటే గతంతో పోలిస్తే నాణ్యత విషయంలో మార్పు ఉందా? ఉందండి, ఉంది. స్వామివారి అన్నప్రసాదాన్ని సేకరించారు కదా, ఎలా ఉంది? చాలా బాగుంది, ముందు కంటే ఇప్పుడు చాలా బాగుంది. అవునా? గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? అంటే ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా వడ వేసారు కదా, దానికి మరి డిఫరెంట్ టేస్ట్ బాగుంది. నాణ్యత పరంగా బాగుంది, చాలా బాగుంది. అది కూడా మీరు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వస్తుంది? తెలంగాణ, నిజామాబాద్. ఓకే, సేవ చేయడానికి వచ్చారా? బయట టిఫిన్ కూడా వెళ్తాలేమో, ప్రొద్దున దద్దోజనం గానీ ఏదైనా ఇక్కడే తింటున్నాము. చాలా బాగుంది. నాణ్యత ఎలా ఉంది? చాలా బాగుందండి. రుచి బాగుంది, చాలా బాగుంది. ఓకే, అంటే ఇప్పుడు అన్నప్రసాదంలో వడ కూడా యాడ్ చేశారు కదా, ఎలా ఉందమ్మా వడ? చాలా బాగుంది వడ కూడా. ఈ రోజు చంద్రబాబు గారి పుట్టినరోజు, తినాలా అన్నారు. మహిళల కోసం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? వస్తువులు గానీ సదుపాయాలు ఎలా ఉన్నాయమ్మా? బాగానే ఉన్నాయి సార్, అంతా బాగానే ఉన్నాయి, కంఫర్టబుల్ గానే ఉంది. టాయిలెట్స్ గానీ, డ్రింకింగ్ వాటర్ గానీ, వాష్రూమ్స్, ఎవ్రీథింగ్ వాస్ ఫైన్. ఓకే, మీరు కంపార్ట్మెంట్స్ లో ఎదురు చూసేటప్పుడు మీకు అల్పాహారం గానీ వాటర్ అన్ని అందే? దే గేవ్ ఫుడ్ ఆల్సో. వి హ్యాడ్ ఫుడ్, వి వర్ దేర్ ఓన్లీ ఫర్ హాఫ్ అన్ అవర్, తర్వాత పంపించేశారు. సో ఇట్ వాజ్ ఆల్ గుడ్ ఓన్లీ. ఓకే, స్వామివారి అన్నప్రసాదం తీసుకున్నారా? ప్రసాదం లడ్డు దే గేవ్. లడ్డు గానీ లేకపోతే అన్నప్రసాదం గానీ ఎలా ఉంది? ప్రసాదం తీసుకుని లడ్డు తీసుకున్నాం అక్కడ, ప్రసాదం బాగానే ఉంది. ఓకే, మహిళల కోసం ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? బాగానే ఉన్నాయి సార్, నాకైతే ఎప్పుడు ఏమి ఇబ్బంది అనిపించలేదు, బాగానే ఉన్నాయి. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? వెరీ నైస్ ఇట్ వాస్. ఓకే, అంటే టీటీడీ వారి ఏర్పాట్లు గానీ సదుపాయాలు గానీ వస్తువులు అన్ని బాగున్నాయా? ఫెసిలిటీస్? All the facilities was good. I've never seen water facilities in temple like this. It was good. ఓకే, మీరు తృప్తిగా భోజనం చేశారా మరి? స్వామివారి దర్శనం బాగా జరిగిందా? వెరీ నైస్. ఓకే, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? Very nice, very clean and very comfortable, and it is little crowded but otherwise very nice. We had a very peaceful darshan. Okay, what about toilets and toilets also very clean as of now. Actually there are many toilets but they maintained very well and very nice. What about the prasadas? Prasad also was like very fulfilling. We had nice food and we rested also there half an hour and then we came for the darshan. We had a nice darshan also. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? బాగుంది. ఓకే, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు గానీ సదుపాయాలు వస్తువులు బాగున్నాయా? నేను ఫస్ట్ టైం వచ్చాను, ఫస్ట్ టైం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అవునా? చాలా హ్యాపీగా, ఎంత అంటే చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఫస్ట్ టైం చూసాను, చాలా నాకైతే ఏమి ఇబ్బంది అనిపించలేదు, బాగుంది. ఏర్పాట్లు అవన్నీ చాలా బాగున్నాయి, ఎక్కడ కూడా డిసిప్లిన్ అంతా కూడా కరెక్ట్గా ఉంది. ఓకే, లడ్డు రుచి చూసారా, ఎలా ఉంది? లడ్డు బాగుంది, స్మెల్ అది కూడా చాలా బాగుంది. ప్రతి చోట టాయిలెట్స్ అని బాగున్నాయి, బాగా ఏర్పాటు చేశారు, చాలా బాగా చేశారు. ఓకే, అంటే వెయిటింగ్ హాల్స్ లో గానీ క్యూలో ఉన్నప్పుడు గానీ మీకు త్రాగునీరు గానీ అల్పాహారం గానీ అందిందా? అన్ని బాగా అందాయి, ఎటువంటి ఇబ్బంది లేదు, ఎక్కడ కూడా చాలా బాగున్నాయి. అక్క ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది గోవారకల్లి, కరీంనగర్ డిస్ట్రిక్ట్, తెలంగాణ. ఓకే, స్వామివారి దర్శనం జరిగిందా? చాలా బాగా జరిగింది, 2 సార్లు జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు గానీ వస్తువులు గానీ సదుపాయాలు అన్ని బాగున్నాయా? చాలా బాగున్నాయి. ఓకే, లడ్డు రుచి చూసారా? చూసినామండి, మాకు మొన్న వచ్చింది, ఈరోజు వచ్చింది ఫ్రీ లడ్డు. ఎలా ఉంది? చాలా బాగుంది. ఓకే, అన్నప్రసాదం బాగుంది. మేము అన్నప్రసాదంలోనే సేవ చేస్తున్నాం, మేము సేవ నుంచి వచ్చినాం కదా, అందులోనే సేవ చేస్తాం. మేము వేంగమామలు ఇప్పుడు 5 days చేస్తున్నాం, ఈ రోజు లాస్ట్, ఈ రోజు మేము ఇంటికి వెళ్తున్నాం. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? చాలా బాగుంది, అప్పుడు ఇప్పుడు సేమ్ లాగానే ఉంది, కాకపోతే రష్ బాగున్నారు అంతే. డెవలప్మెంట్ ఉందా? ఉందండి, చాలా బాగుంది. చాలా బాగుంది సార్, బాగుంది. ఎటువంటి డెవలప్మెంట్ ఉంది? బాగా ఎప్పటికప్పుడే చాలా బాగా చేస్తారు, మామూలుగా కూడా బాగా చూసుకుంటారు. ఓకే, ఇప్పుడు స్వామివారి మహాప్రసాదమైన లడ్డు మీ చేతిలో ఉంది, రుచి చూసారా? చాలా బాగుంది. స్వామివారి దర్శనం జరిగిందా? ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿತ್ತು. ಓಕೆ, ಬಾగా జరిగిందా ఇక్కడ? ಚೆನ್ನಾಗಿದೆ. ಓಕೆ, ದೇವಸ್ಥಾನ ಎಲ್ಲ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ನೋಡ್ದು, ಖುಷಿ ಆಯ್ತು. 50 ವರ್ಷ ಆಗಿತ್ತು ನಾವು ಬರ್ಬೇಕು ಅನ್ಕೊಂಡಿದ್ದು, ನನಗೆ 50 ವರ್ಷ ಆಗೋಯ್ತು, ಬಂದಿತ್ತು ಇವಾಗಲೇ. ಚೆನ್ನಾಗಿತ್ತು, ನೋಡ್ದು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿತ್ತು, ದರ್ಶನ ಚೆನ್ನಾಗಿ ಮಾಡ್ದು, ಖುಷಿ ಆಯ್ತು. ఓకే, అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు గానీ ఫెసిలిటీస్ గానీ ఇక్కడ సదుపాయాలు ఎలా ఉన్నాయి అక్క? ಫೆಸಿಲಿಟಿ ಚೆನ್ನಾಗಿದೆ, ನಾವು ಬಂದು 3 ದಿವಸ ಆಯ್ತು, ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ನೋಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ, ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದ್ವಿ, ಸೇಫ್ ಆಗಿದ್ವಿ. ಇವತ್ತೆಲ್ಲ ಮುಗೀತು, దర్శనం ಮಾಡ್ಕೊಂಡ್ವಿ, ಮತ್ತೆ ಇವಾಗ ರಿಟರ್ನ್. సదుపాయాలు ఎలా ఉన్నాయి అక్క? ಎಲ್ಲ బాగుండాయి. ఓకే, స్వామివారి దర్శనం బాగా జరిగిందా? ಎಲ್ಲ బాగుండాయి, ಎಲ್ಲமே బాగుండాయి. స్వామివారి అన్నదాన అంతా బాగుండాయి. లడ్డు లడ్డు బాగుండాయి, ఎల్లమే బాగుండాయి, దర్శనం ఎల్లమే బాగుండాయి. ఓకే, అందమే బాగుండాయి. పొట్టన్ని గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా బాగుందా? ఓకే, నాణ్యత ఎలా ఉంది? బాగుందండి. ఏమేమి తిన్నారు మీరు? వడ,
చక్కెర పొంగలి, కూర, పచ్చడి, సాంబారు, పెరుగన్నం, టమాటా చారు. ఓకే, అన్ని చాలా బాగున్నాయి. అన్ని బాగున్నాయి. శుభ్రత విషయంలో బాగానే ఉంది. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? ఇక్కడ వెంగమామ రంగమాంబ. ఓకే, అన్నదానం స్వీకరించారా? ఎలా ఉంది నాణ్యత? సూపర్ గా ఉంది. ఓకే, ఏమేమి పెట్టారమ్మా? అన్ని పెట్టారు. ఊరి పిండి, వడ, అన్నము, సాంబార్, రసం అన్ని పెట్టారు. Here the facilities are good or bad? Yeah, I think the facilities are really good. At each station we have water supply that is there, so no people will be short of water, so I think it is really nice. It's clean, it's maintained well, which I really appreciate. Not all the temples have that facility, and it was a really nice experience. I think it's once in a lifetime experience. I think everyone should really go and visit this temple, not only for the darshan but also the way they have maintained it. I really appreciate it. What about prasadas? Yeah, the prasad is also very nice. It's hygienic, it's tasty. I think it's really nice. Please subscribe to Leo News for more videos.